మైదా, 1 కప్పు ఆయిల్, మైదాలో 1/2 కప్పు పెరుగు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు, సోడా ఉప్పు. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక అలాగే ఇదిగో సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ వేసేసుకోవాలి ఇందులో. తర్వాత మైదా పిండి, ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక 2 గంటలన్నా నానబెట్టాలి. మైసూర్ బజ్జీ పిండి కలిపి పక్కన పెట్టాను కదా, ఇప్పుడు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇదిగో 4 మిరపకాయలు వేసాను. మిరపకాయలు ఒక్కటి ఫ్రై చేసుకుంటే చాలు. అయిపోయింది, ఆపేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, అలాగే కొన్ని పుట్నాలు. ఈ మిరపకాయలు అందులో వేసేయాలి. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తున్నాను. మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టి తీసుకొచ్చాను, ఇందులో వేసేస్తున్నా బౌల్లో. कैसे लगेगा? నానిపోయింది. ఇందులో ఒక చుక్క వాటర్ వేసుకొని కలుపుకో. జీలకర్ర ఉంది కదా, ఆ జీలకర్ర ఇప్పుడు యాడ్ చేసేయాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం వాటర్ వేసి కలిపి చూస్తా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. బాగానే ఉంది, పిండి నానింది బాగానే. ఇలా చేయి తడుపుకొని ఇలా తడుపుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని వేసేటప్పుడు ఇదిగో ఇలా వేయాలి. అప్పుడు బాగా వస్తాయి. మనం చిన్న వేసినా పెద్దవి వచ్చేస్తాయి. స్టవ్ తగ్గించాను, కొంచెం హైలో పెట్టలేదు.
వేసేసాం అయిపోయింది. భలే వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చినాయి. కొంచెం ఇవి చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఉంచేసి తీసేయటం అయిపోయినట్టు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, అవ్వగానే తీసేస్తా. ఇంతే మైసూర్ బజ్జీలు 1 కిలో కలిపినా కూడా చాలా మైసూర్ బజ్జీలు అవుతాయి. నేనైతే 1 కిలో అయితే కలపలేదు, కొంచెమే 1 కప్పే కలిపాను కదా, చూశారు కదా. 1 కప్పుకి ఇలాగా 8 వచ్చేసాయి. బాగా వస్తాయండి, ఎక్కువ వస్తాయి బోండాలు కూడా. అంతే మాత్రం భలే వస్తాయి అసలు. టిఫిన్ సెంటర్లో మాత్రం భలే లాభం తేజ ఈ మైసూర్ బజ్జీలు మాత్రం. అందుకే ఒక్కొక్కళ్ళు టిఫిన్ సెంటర్లో ఓన్లీ మైసూర్ బజ్జీలు కూడా అమ్ముతుంటారు తెలుసా. మంచి లాభం ఉంటుంది అన్నమాట చక్కగా. ఎందుకంటే మనం కొంచెం పిండి వేసినా కూడా పెద్దవి వస్తాయి కదా, అందుకని మంచి లాభం ఉంటుంది. ఎవరికన్నా టిఫిన్ సెంటర్ల వాళ్ళకి ఉపయోగపడితే బాగుండు మనం చేసే వీడియోలు. చక్కగా చూసావా, చాలా బాగా వచ్చినాయి, చక్కగా వచ్చేసి సూపర్గా వచ్చాయి. కరెక్ట్గా ఫ్రై అయినాయి. ఇవి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, బాగా వచ్చాయి. ఇంతే, ఇలా ఫ్రై అయితే సరిపోయింది చక్కగా. ఇందులోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఉంటే అబ్బో ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇంకా పిండి ఏమైనా తెలియకపోతే కనుక మీరు తప్పకుండా అడగండి, కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా చెప్తాను. కామెంట్లో చెప్తాను అందరికీ, ఇంకా ఎలా రావాలి ఏంటి, ఇంకా ఎలా కలపాలి. టిఫిన్ సెంటర్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే అడగండి, తప్పకుండా చెప్తాం, హెల్ప్ చేస్తాం మేము, అదేం లేదు. ఇంకా ప్లేట్లో పెట్టేస్తాను. సూపర్గా వచ్చాయి, ప్లేట్లో పెడతాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక చక్కగా అడగండి, అన్నీ చెప్పి. ఇది ఇడ్లీ కారం తేజ, ఇడ్లీ కారము, ఈ కొబ్బరి చట్నీ, ఈ అల్లం చట్నీ భలే ఉంటుంది తేజ, సూపర్గా ఉంటాయి బోండాల్లోకి, చాలా బాగుంటాయి. బోండాలు వేయడం రెడీ అయిపోయింది కదా. మామూలుగా ఇంట్లో వేసుకునే వాళ్ళు ఇంత ఆయిల్ వేసుకోకండి. నేను ఈ కప్పుతో ఆయిల్ వేసాను కదా, ఇందులో సగం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు కాబట్టి చెప్తున్నాను నేను. మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే వేస్తారు, ఎందుకంటే ఆ బోండాలు లావుగా రావడం కోసం, అలా ఉండడం కోసం వేస్తారనమాట. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. ఎంతైనా ఆయిల్ ఫుడ్ తినడం కొంచెం మంచిదైతే కాదు, ఎప్పుడో ఒకసారి చేసుకుంటే పర్వాలేదు.